జమ్మికుంట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ ఆధ్వర్యంలో 2000 మొక్కలను నాటారు. జమ్మికుంట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ ఆధ్వర్యంలో 2000 మొక్కలు నాటే కార్యక్రమంలో భాగంగా పిఎస్సిఎస్ చైర్మన్ పొనగంట సంపత్ గారితో కలిసి సొసైటీ ఆవరణంలో మొక్కలు నాటిన జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ తక్కళ్లపల్ల రాజేశ్వరరావు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ తక్కళ్లపల్ల రాజేశ్వరరావు మాట్లాడుతూ మొక్కలను నాటడం ద్వారా స్వచ్ఛమైన గాలిని అందచేయడంతో పాటు మానవ ఆరోగ్యం ఉల్లాసంగా ఉంటుందని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ విధిగా ఒక మొక్కను నాటి దాని సంరక్షణ బాధ్యతలను తీసుకోవాల్సింది కోరారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ మామిడి తిరుపతి రెడ్డి, డీసీఓ రామాంజనేయ స్వామి, సొసైటీ డైరెక్టర్లు, ఆడిటర్, సొసైటీ సిబ్బంది పాల్గొన్నారు. గతంలో కూడా ఈ సొసైటీలో చాలా కూడా చెట్లు పెట్టడం జరిగింది. ఈ సొసైటీ ఎప్పుడు కూడా రైతులకు అనుసంధానంగా వండుకుంటూ ఆ రైతులకు ఎప్పుడైతే యూరియా కావచ్చు, పెట్టుబడి విషయంలో కావచ్చు, విత్తనాల విషయంలో ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో మా మిత్రుడు సంపత్ వాళ్ళ గౌరవ వైస్ చైర్మన్ డైరెక్టర్లు కూడా రైతులకు అందుబాటులో ఉంటూ ఉన్నారు. మేము కూడా మా వంతుగా మున్సిపల్ నుంచి ఎప్పుడు కూడా వాళ్ళకి ఎల్లవేళ కూడా సహకారాన్ని అందిస్తాం. మరి ఈ చెట్ల కార్యక్రమం మంచి ఆలోచనతో పెట్టినందుకు మా సింగిల్ ఉన్న అందరికీ కూడా ప్రత్యేక అభినందన తెలియజేస్తాం. జమ్మికుంట సొసైటీ పరిధిలో చెట్ల కార్యక్రమానికి వచ్చేసిన ముఖ్య అతిథిగా జిల్లా అధికారి డీసీఓ గారు, మా మున్సిపల్ చైర్మన్ గారు పక్కలపల్లి నాయన గారు, మా ఆడిటర్ గారు, మా వైస్ చైర్మన్ తిరుపతి అన్న గారు, మా డైరెక్టర్లు, మా సీఈఓలు అందరూ వచ్చి ఈరోజు మా సొసైటీ పరిధిలో ఒక 2000 చెట్లు పెడదామనే ఆలోచన కొద్దీ ప్రారంభం చేసుకోవడం జరిగింది. ఇది ఒక మంచి ఆలోచన. ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ నా ధన్యవాదాలు. వన మహోత్సవం అనేటువంటి కార్యక్రమానికి నేడు శ్రీకారం చుట్టడం జరిగింది. ఈ ప్రాంగణం లోపల అనేక మొక్కలను నాటి వన మహోత్సవాన్ని విజయవంతం చేయడానికి గాను సంఘ సిబ్బంది, సహకార శాఖ సిబ్బంది, మన పాలకవర్గ సభ్యులు అందరూ కూడా విద్యుక్తులు చాలా సంతోషం. వన మహోత్సవం కార్యక్రమం కారణంగా మన పర్యావరణం అంతా కూడా హితంగా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇప్పటికే మనం గత కొన్ని సంవత్సరాలుగా నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమం మూలంగా 7% హరితం అభివృద్ధి చెందడం అనేటువంటిది ప్రజలందరికీ హితకరమైనటువంటి అంశం. జిల్లా కలెక్టర్ గారి యొక్క ఆధ్వర్యం లోపల మన జిల్లా ఉత్తమోత్తమైనటువంటి ఫలితాలు సాధించాలనేటువంటి కృషితో ప్రతి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం యొక్క పరిధి లోపల మొక్కలను ముమ్మరంగా నాటుతున్నాము. దీని ద్వారా అందరికీ క్షేమం జరగాలని చెప్పి ఆకాంక్షిస్తూ మన పాలకవర్గ సభ్యులందరికీ, మన అధ్యక్షులందరికీ, పురపాలక సంఘ అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.